హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చూసే ఉంటారు. ఆ వీడియోలో నేను చెప్పాను కదా, మేము ప్యారిస్ వెళ్తున్నాం, యూరోప్ ట్రిప్ వెళ్తున్నామని. సో ఇది వచ్చేసి ఫస్ట్ మేము ఇంకా ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత డైరెక్ట్ హోటల్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి హోటల్లో మేము తీసుకున్న రూమ్ విండో నుంచి వ్యూ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేము రూమ్కి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికెళ్ళామనమాట. అందుకని నేను రాగానే వీడియో తీయకుండా తర్వాత వీడియో తీశాననమాట. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచే మేము వచ్చేప్పుడు చాలా టైర్డ్ అయిపోయినాం. అసలు ఫ్లైట్లో అంటే అంతసేపు జర్నీ అనేది ఫస్ట్ టైం నాకు. అసలు చాలా చిరాగ్గా ఉండిందనమాట. అంటే వెళ్ళాలి, చేంజ్ అవ్వాలి. అంటే హైదరాబాద్ నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి ప్యారిస్ అనమాట. ఇంకా ఊరికే చిరాకయిపోయింది. సో అలా అని చెప్పి ఇంకా రాగానే ఫస్ట్ పడుకున్నామనమాట. పడుకొని తర్వాత ఫ్రెష్ అయ్యాము. ఇది మేము వేకేట్ చేసేటప్పుడు తీసిన వీడియో. సో ఇదొచ్చేసి రూమ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. హోటల్ నేమ్ వచ్చేసి పుల్‌మ్యాన్ అనమాట. చాలా బాగుంది. మీరు గూగుల్‌లో మీరెప్పుడైనా ప్యారిస్ రావాలనుకుంటే మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఒకవేళ మార్నింగ్ టైంలో దిగుతున్నారనుకుంటే, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలనుకుంటే ఈ హోటల్ తీసుకోండి. సేమ్ ఇదే హోటల్ ఐఫిల్ టవర్ పక్కనే కూడా ఉందన్నమాట. కానీ అది కొంచెం ఎక్స్‌పెన్సివ్. మేము అక్కడ బుక్ చేసాము. అవి నేను డీటెయిల్స్ అన్ని తర్వాత ఇస్తాను. కానీ ప్యారిస్‌లోనే పుల్‌మ్యాన్ వాళ్ళవి 3 ఉంటాయన్నమాట. అవి చూసుకోండి. ఒకటి ఎయిర్పోర్ట్ దగ్గర, ఒకటి సిటీ సెంటర్ దగ్గర, ఒకటొచ్చేసి ఐఫిల్ టవర్ దగ్గర. సో ఇది మేము ఎయిర్పోర్ట్ దగ్గరలో అనమాట. ఐఫిల్ టవర్‌కి కూడా కొంచెం ఒక 5 కిలోమీటర్స్ దూరం అనమాట ఇది. అంతే. అండ్ ఇంకా మేము చూద్దాం ఎలా ఉందా అని చెప్పి నేను లాబీకెళ్ళాను. ఐ మీన్ అక్కడ ఉంటారు కదా రిసెప్షన్, అక్కడికెళ్ళాను. కొంచెం ఫుడ్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసని చూస్తే నా పక్కన ఉన్నది ఒక రెస్టారెంట్ ఉంది. అది మొత్తం బీఫ్ అనమాట. అస్సలు నాకు అది అంటే చాలా క్లీన్ ఉంది. చాలా బాగుంది. కానీ అందులో మొత్తం బీఫే ఉంది. అండ్ ఇదొచ్చేసి పక్కన ఆపోజిట్‌లో అనమాట. అంటే సేమ్ రెస్టారెంట్‌లోనే గానీ పక్క సైడ్. ఇదొచ్చేసి ఇంతకుముందు బీఫ్ అని చెప్పాను కదా, అది రిసెప్షన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఇటాలియన్ రెస్టారెంట్ ఉంటుంది. ఆపోజిట్‌లోనే సేమ్ హోటల్‌లోనే. అక్కడ ఫుడ్ బాగుంది కానీ ఫుల్ ఎక్స్‌పెన్సివ్ అది. అండ్ ఇంకా తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అయ్యి బయటికెళ్ళాము. కొంచెం సిటీ వ్యూ అంతా తిరగాలి అని చెప్పి, ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి. సో మేము ఇక్కడ కిలోమీటర్‌కొచ్చేసరికి ఈజీలీ ఒక 700 అలా పడుతుంది. ఒక 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అయితే మాత్రం షూర్‌గా 2000 అలా అయితే మాత్రం అవుతుంది. చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అసలిక్కడ మ్యాక్స్ ఎవ్వరు క్యాబ్స్ బుక్ చేయరు. ఆహ్, చే ఇక్కడ అక్కడ ఐఫిల్ టవర్ కనబడుతుంది చూసారా? ఇక్కడ మొత్తం చాలా వరకి సైకిల్ కూడా యూజ్ చేస్తారు. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ సైకిల్ అండ్ మెట్రో ఇవి మాత్రం చాలా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మెట్రో వచ్చేసి చాలా క్లీన్‌గా ఉంటుంది. మొత్తం స్టేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మెట్రో స్టేషన్. అండ్ చూస్తున్నారు కదా, అదొచ్చేసి మెట్రో ట్రైన్ అనమాట. అండ్ మధ్యలో గ్లాసెస్ ఉన్నాయి కదా, అంటే అదొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అదే ఓపెన్ అయితుందనమాట ఆగినప్పుడు. ఇది పక్కది అనమాట. ఇంకా మేమిక్కడ వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. అండ్ తర్వాత ట్రైన్ వచ్చేసాక మేము మ్యూజియంకొచ్చాము. ఇదొచ్చేసి మోనాలిసా పెయింటింగ్ మ్యూజియం ఉంటుంది కదా, అదనమాట. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇది మ్యూజియంది. అండ్ ఇక్కడ చూడండి, దానిపైన మాత్రం ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వేశారు. అండ్ చాలా క్లియర్‌గా ఉంది. ఇది చాలా పెద్ద మ్యూజియం అనమాట. ఇదొచ్చేసి ఎంట్రన్స్. లోపల కూడా చాలా బాగుంటుంది. మ్యూజియంకి అంతా కూడా సేమ్ ఇలానే వర్క్ ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ సైడ్ వెళ్ళే రూట్‌లో అనమాట. చాలా చాలా ఉన్నారు. అండ్ యాక్చువల్‌గా చాలా ఉంటారు జనాలు. ఇప్పుడైతే చాలా తక్కువున్నారు. చూసారు కదా, ఇదొచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. మీరు యూరోప్ ట్రిప్‌లో ఇది చూపించే ఉంటారు, ఇక్కడికి విజిట్ చేయండి అని. అదే ఇదనమాట. చాలా అంటే చాలా పెద్ద మ్యూజియం.
నేనైతే లోపలికి వెళ్ళలేదు. అంటే అది నడవాలంటే మినిమమ్ అవన్నీ చూడాలంటే ఈజీలీ 3, 4 అవర్స్ పడుతుంది. నాకంత ఓపిక లేదు అని జస్ట్ నార్మల్‌గానే పైన చూసి అండ్ లోపల కొంచెం జస్ట్ బేసిక్‌గా ఇలా చూసొచ్చేసాననమాట. ఇది చాలా అంటే చాలా పెద్ద మ్యూజియం. ఇంకా మేము సిటీ అంతా చూడడానికి బిగ్ బస్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో, మీరు విజిట్ అయినప్పుడు కూడా ఇది తీసుకోండి. సిటీ మొత్తం తిరగాలనుకుంటే. ఎందుకు అనంటే ఇక్కడ క్యాబ్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అండ్ అన్నీ తిరగాలి అంటే చాలా కష్టం. ఒక వెహికల్ ఉంటే తప్ప తిరగలేరనమాట. సో, అందుకని బిగ్ బస్ అని ఒకటి ఉంటుంది. అది తీసుకోండి. పర్ పర్సన్ 5000 ఉంటుంది. ఇదొచ్చేసి బ్రిడ్జ్ అనమాట. ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ లాగా అంటే మొత్తం రివర్ ఉంటుంది. అండ్ మొత్తం చాలా పెద్ద రివర్ అనమాట అది. అండ్ ఇది వచ్చేసి వరల్డ్ ఫేమస్ క్యాథీడ్రల్ అనమాట. సో, ఇంతకుముందు బావుండింది. ఒక 4 ఇయర్స్ ముందు మొత్తం ఏదో అయిపోయి మంటలొచ్చి కాలిపోయిందంట. సో, అందుకని మొత్తం అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, కొంచెమే కనిపించిందది. అండ్ ఇవన్నీ కూడా మేము బస్‌లోనే తిరుగుతున్నామనమాట. బస్‌లో తిరుగుతూనే ఈ వీడియోస్ అన్నీ తీశాను నేను. ఇదొచ్చేసి యూనివర్సిటీ అనమాట. ప్యారిస్ వాళ్ళది. అది పైన ఒక క్లాక్ కనబడుతుంది గదా! చూడండి. అండ్ ఇక్కడొచ్చేసి ఇది అసెంబ్లీ అనమాట. ప్యారిస్ నేషనల్ అసెంబ్లీ అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడనంట అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తల నరికేవాళ్ళంట ఈ ప్లేస్‌లో. అంటే మేము బిగ్ బస్‌లో మొత్తం సిటీ టూర్ అంతా ప్లాన్ చేసాం కదా! సో, వెళ్తున్నప్పుడు ఆ బస్‌కి వచ్చేసి 2 హెడ్సెట్ ఉంటుంది. అది చెవులో పెట్టుకుంటే తను చెప్తారనమాట దాంట్లో మనం ఎక్కడెక్కడ ఏ ప్లేస్ వెళ్తున్నామో అక్కడ ఏమేం జరిగింది ఏంటి అని చెప్తారు. సో, అలా ఉంటుందనమాట. బట్ ఎక్స్‌పెన్సివ్ పర్ పర్సన్ వచ్చేసి 5000 ఉంటుంది. అండ్ ఇది వెళ్ళే దారిలోనే అక్కడ చెట్లు అవి రెడ్ కలర్ చెట్లు కాదు. అది ఎండిపోయిన ఆకులే ఆ కలర్ ఉంది. సో, నవంబర్ ఎండింగ్‌లో ఆ టైంలో కొంచెం మంచిగా అప్పుడప్పుడే వస్తాయి గదా ఆకులు, అలా వస్తాయన్నమాట. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయి రాలిపోతున్నాయన్నమాట చెట్లు. ఆ సీజన్ ఉంది సెప్టెంబర్‌లో. సో, మంచి వ్యూ కావాలి అని అనుకుంటే మాత్రం అంటే అంత మంచిగా కనబడాలి అనుకుంటే మీరు నవంబర్, డిసెంబర్‌లో విజిట్ చేస్తే చాలా బావుంటుంది. అండ్ డిసెంబర్, జనవరిలో మాత్రం ఫుల్లు మంచిగుంటుంది. కానీ నాకు తెలిసి ప్యారిస్‌లో ఉంటదని అనుకుంటున్నా. అండ్ ఇదొచ్చేసి ఒక బ్యాగ్ టైప్‌లో ఉందనమాట మోడల్. మీకు కనబడుతుందా? అంటే మనం చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాగా ఒక బ్యాగ్ పట్టుకుంటాం కదా! అలా ఉందనమాట. ఇదొచ్చేసి ఇదొక బ్రాండ్‌ది సింబల్ పక్కనే ఉంది. అది నేను చూడలేదు. నేనెప్పుడు వినలేదు. బట్ అది చాలా ఫేమస్ అంట. అండ్ ఇక్కడొచ్చేసి మేము ఒక ప్లేస్‌కెళ్తున్నప్పుడు ఒకతను అక్కడ కనిపిస్తున్నాడు. డాన్స్ చేస్తున్నాడు. సో, నార్మల్‌గా ఇలా చాలామంది ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఇట్లా రోడ్ల పైననే డాన్స్ చేస్తే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ కూడా దీనిపైన కూడా ఆర్కిటెక్చర్ చాలా బావుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చూడండి చాలా క్లియర్‌గా కనబడుతది. ఇదేంటో నాకు తెలీదు. కానీ మొత్తం సిటీ టూర్‌లో ఇది కూడా ఉంది. జస్ట్ లైక్ ఒక కమాండ్ లాగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఇక్కడ చాలా వరకి కొన్ని కొన్ని అప్పట్లో రాజులు యుద్ధం అట్లా చేస్తే గెలుస్తే సో, ఓహ్, అంటే వేరే దేశం వాళ్ళు అలా అంటే గిఫ్ట్‌గా ఇస్తున్నా అని చెప్పేసని ఏదైనా కట్టివ్వడం గానీ, అలాంటివి చేయడం కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ప్లేసెస్. అంటే ఇలాంటివి కట్టియడం అలాంటివి. సో, అలాంటిదని అనుకుంటున్నా. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడొచ్చేసి దీనిపైన చూసారా? ఆ బొమ్మలు ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్ చాలా క్లీన్‌గా అండ్ క్లియర్‌గా ఉంది కదా! కనపడుతుంది కదా! చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ గూడా చూసారు కదా! అది ఎంత బాగా కనబడుతుందో. చాలా వరకి మ్యూజియం అండ్ లైబ్రరీ తర్వాత చిన్న చిన్నవి ఇలా అప్పట్లో ఏమేమున్నాయో అలాంటి కొన్ని హౌసెస్ వాటిని మెట్రో స్టేషన్‌గా పెట్టడం, లేకపోతే మ్యూజియంగా పెట్టడం అలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ అలాంటివే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వాళ్ళు చేశారు.
ఇంకా ఫైనల్‌గా ఐఫిల్ టవర్ వచ్చామనమాట. చూస్తున్నారు కదా! వచ్చేసి ఐఫిల్ టవర్. ఇక్కడ ఇదొచ్చేసి ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాలి అనంటే ఒక 2500 అలా పే చేయాలంట. అండ్ సెకండ్ ఫ్లోర్‌కెళ్ళాలి అనంటే ఐఫిల్ టవర్ పైకెక్కాలంటే 4000 పర్ పర్సన్ అంట. అండ్ కంప్లీట్‌గా టాప్ ఫ్లోర్ ఎక్కాలంటే 7000 అంట పర్ పర్సన్. ఇంకా నేనైతే ఏమొద్దని చెప్పాను. ఎందుకంటే అసలు ఏముంది, ఎక్కాలి, వ్యూ ఫోటో దించుకోవాలి అంతే. ఇంకా పైకెళ్ళి చూడాలి. అవి ఇంతకుముందు నేను పెద్ద పెద్ద నార్మల్‌గా పెద్ద బిల్డింగ్‌లు ఎక్కినప్పుడు ఆ వ్యూ కనబడుతుంది. కాకపోతే దీని పైకి ఎక్కితే ఇంకా కొంచెం ఎక్కువ కనబడుతుంది అంతే. సో, దానికి ఇంత మనీ పెట్టడం నాకు అవసరం లేదనిపించింది. సో, అందుకని చెప్పేసని నేను వెళ్దాం వెళ్దాం అని చెప్పినా మా హస్బెండ్ నన్ను అసలు ఒప్పుకోలేదనమాట. సో, ఇది ఐఫిల్ టవర్ వచ్చేసి బట్ లైట్స్ వచ్చినప్పుడు నైట్ టైమ్ అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంది ఫీలింగ్. అండ్ ఇది వచ్చేసి పెద్ద షాపింగ్ మాల్. లోపల మాత్రం దీనికి కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. క్లీన్‌గా కనబడుతదనమాట. చాలా అంటే చాలా బాగుంటది. ఆ పైన చూసారు కదా! అసలు వాళ్ళకి ఇలా కట్టాలని ఎలా థాట్ వచ్చిందో నాకు తెలీదు. బట్ సూపర్బ్‌గా అంటే సూపర్బ్‌గా ఉంది. చూస్తున్నారు కదా! అండ్ రియల్‌గా చూస్తే ఇంకా చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏం కొనాలన్నా ఏది పట్టుకున్నా 5000 నుంచి స్టార్ట్. చిన్న ఐటెమ్ 5000 నుంచి స్టార్ట్ అంటే మీరు డ్రెస్ ముట్టుకుంటే 10,000, 15,000, 20,000 మన దాంట్లో మన కరెన్సీలో వచ్చేసి. అండ్ చాలామంది ఉన్నారు. అండ్ చాలా బాగుంది. ఇది మాత్రం నాకు ఆ పైన డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. సేమ్ యాజ్ యూజువల్ మన దగ్గర షాపింగ్ మాల్స్‌లో కింద మేకప్ ఐటెమ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. తర్వాత బట్టలు, చెప్పులు, ఐ మీన్ షూస్ అవి ఇవి ఉన్నాయి. బట్ చాలా చాలా పెద్దది. ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్. అసలు స్వీట్స్ అయితే డిజైనింగ్ ఇవి చాలా తక్కువ. నేను జస్ట్ ఒకటే ఫుడ్ కోర్ట్ దగ్గరికెళ్ళి చిన్న షాప్ ఇట్లా అంటే ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళి కొంచెం తీశాననమాట వీడియో అంతే. బట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈ షర్ట్ వచ్చేసి 8000 అంట. ఇది మన దగ్గర అయితే ఒక 2,000-3,000లో వచ్చేస్తది. లేదా ఫైనల్‌గా అంటే 4,000లో వచ్చేస్తది. అంతే. ఏది ముట్టుకున్న బేసిక్ టీ షర్ట్స్ వచ్చేసి 4,000. ఇంకా ఇదొచ్చేసి అయితే కొంచెం స్విట్జర్లాండ్‌కి వెళ్ళాలి కదా అని కొందాం అనుకున్నాము. ఒక్కొక్కటి బాబోయ్! అసలు టూ మచ్ అంటే టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ ఉంది. అందుకని తీసుకోలేదు. ఒకటి 8,000 కూడా కాదు. 12,000, 13,000, 10,000 అట్లా ఉంది. అమ్మ వద్దులే అనిపించింది. ఏం కొనలేదు. అండ్ 10,000 పెడితే మన హైదరాబాద్‌లో ఎంత బాగా షాపింగ్ చేసుకోవచ్చు. మంచిగా కొనొచ్చు. అందుకని చెప్పి నాకు అస్సలు కొనాలనిపియలేదు. నిజంగా అసలు క్వాలిటీ ఇదొచ్చేసి 4,000 ఒక్క టీ షర్ట్. మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా! ఇవన్నీ ఇది కూడా అన్నీ స్టార్టింగే 4,000. నాకసలు ఒక 2,000కి ఏమీ రాదండి. ఒక 4,000 అసలు ప్రతీది చాలా ఎక్స్‌పెన్సివ్. ఒక వాటర్ బాటిల్ వచ్చేసి రూ. 150. చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ ఇంకా మేమైతే క్లాత్స్ అయితే ఏం షాపింగ్ చేయలేదు ఫైనల్‌గా. అండ్ కొంచెం వర్షం కూడా పడిందనమాట మేము వచ్చినప్పుడు. అందుకని మేము అంబ్రెల్లా తీసుకోవడం మర్చిపోయాము. అదొకటి అండ్ ఒకటి కెమెరా కోసమని ఒక సైడ్ బ్యాగ్ కొన్నాము. ఆ 2 వచ్చేసి 4,000 అలా పడింది. అండ్ అంతే. ఇంతే షాపింగ్ చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.